హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ నో చాలా చాలా రోజులు అయిపోయింది నేను లైవ్స్ చేసి వీడియోస్ తీసి మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి చాలా చాలా రోజులు అవుతుంది. సో మరీ గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. దానికి రీజన్స్ అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. కొంచెం పాజిటివ్గా ఉంటుందని ఇలా వీడియో అనేది షూట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇన్ దిస్ వీడియో ఇట్స్ రియలీ గోయింగ్ టు బి అమేజింగ్ వీడియో. అండ్ ఇక్కడ నేను మీకు ఒక స్పెషల్ థింగ్ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ కుంకుమ భరణి అండి. సో ఇది చాలా చాలా నచ్చింది నాకు. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది. దేవుడి గదిలో కూడా డెకరేషన్ పర్పస్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ రెడ్ కలర్ స్టోన్స్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో ఉన్నాయి కదా, ఇట్ రియలీ లుక్స్ ఆసమ్. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఇన్ కేస్ మీ అందరిలో ఎవరికైనా నచ్చితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ హియర్ మై డైలీ రొటీన్ స్టార్ట్స్. రేవంత్కి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ ఉంటే మీ అందరికీ తెలుసు, ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ పక్కన కూర్చోవాలి. వాళ్ళు అసలు ఏం రాస్తున్నారు, అసలు ఏం చదువుతున్నారు, కరెక్ట్గా రాస్తున్నారా లేదా అని 110% మనం పట్టించుకోవాలి. లేకపోతే అసలు వాళ్ళు వినరు. అండ్ అసలు ఏం చెప్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. పాపం టీచర్స్కి కూడా ఇట్స్ టఫ్ టైం. స్కూల్లో అంటే చాలా చాలా బాగుండేది, పిల్లలు నేర్చుకునే వాళ్ళు, యూనో చాలా టైంపాస్ అయ్యేది బేసికలీ. ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇక చాలా చాలా డిఫికల్ట్ అనమాట. సో యాజ్ పేరెంట్స్ మనం చూడాలి వెదర్ ఛార్జింగ్ ఉందో లేదా, బుక్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, పెన్సిల్ అవన్నీ సరిగ్గా పెట్టుకున్నారా లేదా అని చూడాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ రొటీన్ ఇన్ మై డైలీ లైఫ్. క్యూట్ సింపుల్ ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుంది. సోరకాయలు అండి ఇవి. ఏంటా అనుకుంటున్నారా? సో సోరకాయలు మాకు ఒక సోరకాయ కొంటే హాఫ్ కర్రీ అవుతుంది, హాఫ్ వేస్ట్ అయిపోతుంది. బేసికలీ మేము ముగ్గురే కదా, ఎక్కువ తినము. సో బిగ్ సోరకాయలో హాఫ్ సఫిషియెంట్. సో మిగతా హాఫ్ ఏం చేయాలి అంటే ఐఎమ్ మేకింగ్ సోరకాయ గారెలు. చాలా చాలా సింపుల్ రెసిపీ. మిక్సీలో వేసేస్తాను. కొంచెం అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయడం అంతే. చాలా చాలా సింపుల్. మిక్సీ చేసేసాక ఆ వచ్చిన మిశ్రమం ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్ బియ్యం పిండి, కొంచెం మైదా, కొంచెం జీలకర్ర వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అంతే. చాలా చాలా సింపుల్. మన ఇష్టం వచ్చిన షేప్స్లో వేసేసుకోవచ్చు. మనకి వడల్లాగా కావాలంటే వడల్లాగా, లేదు పకోడీలాగా కావాలంటే పకోడీలాగా, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. మిక్సీ అనేది మరీ సాఫ్ట్ కాకపోయినా కొంచెం కచాపచాగా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ అయితే గార్లిక్, జింజర్ అన్నీ వేసేసుకోవచ్చు. సో నేను అన్నీ మిక్సీలో వేసేసి ఇలా సింపుల్గా చేస్తాను. సో మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది. ఐ థాట్ ఐల్ షేర్ దాట్ విత్ యూ. అండ్ ఇందులో బ్యూటీ ఏంటంటే సోరకాయ ఇస్ వెరీ రిచ్ అండ్ ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనము స్పెషల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రొటీన్ పకోడీస్ కంటే ఇలాంటిది కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మంచిగా నేను మైదా పిండి అండ్ బియ్యం పిండి ఎక్కువగా యాడ్ చేసేసాను. మనం కావాలంటే కొంచెం బియ్యం రవ్వ ఆర్
సూజీ అంటారు కదా, ముంబై రవ్వ, అది కూడా వేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఒక ఆయిల్ షీట్ ఆర్ ఎనీథింగ్, మనం ఆయిల్ కట్ చేసిన పేపర్లో కూడా ఇలా మోడల్లో కూడా వేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అసలు ఎక్కువగా పీల్చుకోదు, సో చాలా కొంచెం నూనెలో అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండ్ ఐ థాట్ ఐ షేర్ దట్ విత్ యూ ఆల్. అండ్ ఇక్కడ రేవంత్కి ఇంకొక ఆన్లైన్ క్లాస్ ఉంది. ఇగో ఇట్లా చూస్తున్నాడు చూడండి, హిందీ క్లాస్ అనమాట. హిందీ బుక్ తీయరా అంటే తీయట్లేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ కార్నర్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్, టెక్ అండ్ లైఫ్ స్టైల్. చూసారు కదా, చాలా రోజులు అయిపోయింది నేను వీడియో చేసి. సో మీషో నుంచి ఒక ప్రోడక్ట్ కొన్నాను, అది అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఎందుకు నేను వీడియోస్ చేయట్లేదు, ఎందుకు చాలా లేట్ అయిపోయింది, అదంతా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ క్యాజువల్ బ్లాగ్, అ డే ఇన్ మై లైఫ్ అనుకోవచ్చు. అంటే జస్ట్ సరదాగా ఏం చేశాను అదంతా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం వర్షాలు బాగా పడ్డాయి హైదరాబాద్లో. మై ప్లాంట్స్ ఆర్ ఇన్ వెరీ గుడ్ కండిషన్, సో అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను, సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. స్టే ట్యూన్డ్. సో ఇదండి, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాం కదా, సో దానికి అనమాట. పొటాటో చాప్ చేసుకొని చేయడం కష్టం అవుతుంది ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే. సో దేర్ ఆర్ 2 blades హియర్. ఒకటేమో సన్న సైజు, ఇంకోటేమో కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో ఇలా మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి ఇది. సో ఇది ఓన్లీ 139 రూపీస్. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ టు హ్యావ్ అ లుక్, యూ కెన్ డూ చెక్ ఇట్ అవుట్. సో నేను చాలామంది ఇంట్లో వాడటం కూడా చూసాను, నాకు చాలా నచ్చింది. సో ఇది పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ స్మాల్ సైజెస్. సో జస్ట్ దీంట్లో ఇలా ఉంటుంది అనమాట, కనిపిస్తుంది కదా. సో ఇలా పొటాటోస్ పెట్టేసి ఇలా క్రష్ చేసేసేయాలి. సో మనకి ఇక్కడ నుంచి సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వస్తాయో అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ నైస్. సో గైస్, యాజ్ ఐ టోల్డ్, నేను నా ప్లాన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సారీ ఫర్ డిస్టర్బెన్స్, చాలా నాయిస్ ఉంది ఇక్కడ. సో 1 by 1 నా ప్లాన్స్ అన్నీ చూపించేస్తాను. సూపర్గా గ్రో అయ్యాయి. సో చలో, ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ పెట్టాను. ద లాస్ట్ వన్ ఇస్ ఆంథూరియం, సింగోనియం అండ్ బ్యాంబూ. దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సక్యులెంట్ అండి, చాలా మంచిగా గ్రో అయ్యాయి. అండ్ దీస్ ఆర్ అగైన్ టర్టిల్ వైన్. దిస్ ఇస్ పింక్ సింగోనియం. వర్షాలు పడుతుంటే ఇంకా చాలా మంచిగా గ్రో అవుతున్నాయి. ఇది మొన్న నర్సరీలోంచి కొన్నాను, చాలా బ్యూటిఫుల్. అండ్ దిస్ ఈజ్ ఈజీ ప్లాంట్. సో సన్నగా వర్షం పడుతుంటే అసలు ఎంత బాగా గ్రో అవుతుందో. ఇది మొన్న పార్క్కి వెళ్తే ఒక కొమ్మ తెచ్చి పెట్టాను, చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందన్నమాట. ఇది వాము, ఆరిగానో స్మెల్. This is also some grass and looks so cute in this ceramic pot. ఒక ఆనియన్ జస్ట్ అట్లా పెట్టేసా, ఇవి వచ్చాయి. నేను ఇంకొన్ని బ్యూటిఫుల్ ప్లాంట్స్ మీతో షేర్ చేసుకోవాలని టెరెస్ పైకి వచ్చానమాట. సన్నగా వర్షం పడుతుంది. సో ఇక అక్కడ కనిపిస్తుందా పింక్ కలర్, అండ్ హియర్ యూ కెన్ సీ దీస్.
అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేను క్లోజప్లో చూపించేస్తాను. ఐఎమ్ షూర్ యూర్ గోయింగ్ టు లైక్ ఇట్. అసలు ఇవి చూడండి, దీన్ని బటన్ రోజ్ అంటారంట. అసలు ఎంత రోజు పొద్దున చాలా వస్తాయి, ఒక 2 hours ఉంటుంది. అండ్ దిస్ ఇస్ రెయిన్ లిల్లీ. వర్షం పడితే అదేంటో బ్యూటిఫుల్గా ఎల్లో కలర్ గ్రో అయిపోతుంటాయి. దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఒక చిన్న బడ్ వస్తుంది లిల్లీది, మరి అది ఏ కలరో నాకు తెలీదు. అండ్ ఇది వైట్ కలర్ ఫ్లవర్స్, దీస్ ఆర్ పింక్. ఇవి కూడా డెజర్ట్ రోజెస్ అనుకుంటా, చాలా మంచిగా గ్రో అవుతుంది. అలోవెరా అయితే ఇలాంటి ఒక పెన్ స్టాండ్లో పెట్టాను. ఇంజనీరింగ్ ఏదో బాక్స్ ఉంటే దానికి హోల్స్ వేసేసి అలోవెరా పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ చిన్న రావి చెట్టు బోన్సాయి లాగా పెంచాలని రూట్స్ కట్ చేసేసి ఇందులో పెట్టాను అనమాట. అండ్ సమ్ మోర్ ప్లాంట్స్. దిస్ జేడ్ is growing so well. And I have few beautiful pink color roses, button rose. Like, share and subscribe. Thank you.